ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము రెండో అధ్యాయము సాంఖ్యయోగం చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి గత రెండు సత్సంగాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నకి సమాధానంగా భగవానుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. మనము 55 నుంచి 57వ శ్లోకం దాకా నేర్చుకున్న వాటిల్లో ఎవరు స్థితప్రజ్ఞుడు అని అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్, కోరికలు కోరికలని లేకుండా ఉండటం కాదండి. ఆ కోరికలు మనల్ని కంట్రోల్ చేయకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఫ్రీడమ్, యాక్చువల్ గా ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఎమోషనల్ స్టెడీనెస్. మనం చేసే కర్మలన్నీ చేస్తూ వాటిల్లో మన బాధ్యతను నిర్వహిస్తూ అక్కడ అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం నేర్చుకున్నది ఏంటంటే ఎమోషన్స్ లేకుండా ఉండటం కాదు కదా. ఆ ఎమోషన్స్ మనము బయటకి ఆ, చూపించినా కానీ లోపల మనస్సులో మాత్రం మనకి ఏ అటాచ్మెంట్ ఉండకూడదు. అది ఎమోషనల్ స్టడీనెస్ అంటే. అంటే దాన్ని వెంటనే మర్చిపోయి మళ్ళా మన దారిలోకి మనం ఒక మూమెంట్ నుంచి ఇంకొక మూమెంట్కి వెళ్ళటమే ఎమోషనల్ స్టడీనెస్ అని చెప్పి తెలుసుకున్నాం మనం. తర్వాత బ్యాలెన్స్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండటం నేర్చుకుంటాం కదా. అవి నేర్చుకున్నాం. ఇక్కడ ఈ 58వ శ్లోకం నుంచి 65 దాకా మనం తెలుసుకున్నది ఏంటంటే మనకున్నటువంటి ఈ జ్ఞానము, నాలెడ్జి, అది కర్మపరంగా అవ్వచ్చు, భక్తిపరంగా అవ్వచ్చు, జ్ఞానపరంగా అవ్వచ్చు. ఆ ఏదైతే నేర్చుకున్నామో మనము దాన్ని మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ గా మార్చుకుంటున్నాం అన్నమాట. ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా మనందరికి సాధకులకి అనేది మనం తెలుసుకుంటున్నాము. సో ఇప్పుడు 58 నుంచి 65 దాకా మనం ఏం నేర్చుకున్నామో చూస్తే ఇక్కడ మన లోపల ఇంద్రియాలు, మనం ప్రవర్తించే విధానం అంతా ఎలా ఈ నాలెడ్జ్ని, మన తెలిసిన నాలెడ్జ్ని డైలీ రోజువారీ జీవితంలో అప్లై చేసుకుంటూ ఆ ఎమోషనల్ కంట్రోల్ మనకి ఎలా వస్తుంది అనే దాన్ని చెప్పారనమాట. 58వ శ్లోకంలోనే ఉన్న మనం ఇంద్రియాలను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత మనము చిన్ని చిన్ని ప్లెజర్స్కి లొంగిపోయి హయ్యర్గా ఆలోచించకుండా ఉండటము. ఎందుకు చేయాలి అది అంటే మనం కోరికలను కంట్రోల్ చేసుకున్నా కానీ లోపల వాసనలు, ఆ క్రేవింగ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ పోదన్నమాట. అందుకని 59లో ఆ క్రేవింగ్ గురించి చక్కగా చెప్పారు మనకి. తర్వాత ఈ 60 అది గనక చేయకపోతే, ఆ క్రేవింగ్ ని కంట్రోల్ చేసుకోకపోతే మనకి ఈ ఇంద్రియాలు మనల్ని వశపరుచుకుంటాయి అని చెప్పేసి చెప్తూ మనము చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, స్టే విజిలెంట్ అని చెప్పారు 60లో. 61 దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సరే దాన్ని ఎలా విజిలెంట్ గా ఉన్నంత మాత్రాన సరిపోతుందా అంటే చాలదు. మనము దానికి ఒక హయ్యర్ పాత్ చూపించాలి. దానికి వేరే దారి, ఇంకా ఉన్నతమైన మార్గం చూపించాలి. భక్తిలో ఉన్నప్పుడు పరాభక్తి వైపుకి చూపించాలి. కర్మలోనేమో భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధిని చూపిస్తూ ఉండాలి ప్రతి ప్రతి చోట. జ్ఞానంలో పరమాత్మ భావనని, సాక్షి భావనని చూపిస్తూ ఉండాలన్నమాట. ఇలా 61 దాకా మనం నేర్చుకున్నాము. ఈరోజు ఈ ఇంద్రియ విషయాలు మనము చింతన చేస్తూ ఉంటే అవి ఎలా మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తాయి, ఎమోషన్స్ ని ఎలా తీసుకెళ్తాయి మనల్ని అని చెప్పి దాంట్లో నుంచి నేర్చుకుందాం ఈరోజు. 62వ శ్లోకం చూద్దాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే అని చెప్తున్నారు. ఇక్కడ విషయాలు అంటే శబ్దాది విషయాలు.
శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో, అంటే బయట నుంచి ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో మనల్ని, అవన్నీ విషయాలన్నమాట. వాటి అంటే విషయ చింతన చేస్తూ ఉంటే ధ్యాయత పుంసః అంటే మనము తేషు ఆ శబ్దాది విషయాల యందు సంగః ఉపజాయతే, వాటి పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. అంటే మనకి లోపల క్రేవింగ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ మూలాన ఆ వస్తువులు మనల్ని గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటేనంట, సంగాత్ సంజాయతే కామః, అంటే ఈ ఆసక్తి వల్ల మనకి విషయ వాంఛ మొదలవుతుందనం. ఓకే. తర్వాత ఏమవుతుంది, దీని మూలాన ఈ ఆసక్తి వల్ల కోరిక ఉత్పన్నమవుతుంది. తర్వాత కామాత్ క్రోధ అభిజాయతే, అంటే కోరిక వల్ల కోపం కలుగుతుంది అని చెప్పారు. సో ఇది చూడటానికి చాలా సింపుల్ గానే ఉంది. శ్లోకము మన అందరికి తెలిసిందే, చాలా ఈజీగానే ఉంది. ఇక్కడ మనము ఏమేమి నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇదంతా ఏంటంటే మన ఈ సాధకుడి యొక్క సైకాలజీ ఏదైతే ఉందో, మామూలు మానవుడికి కూడాను, ఒక సాధకుడే కాకుండా ఆ సైకాలజీ ఆఫ్ అటాచ్మెంట్ అన్నమాట. ఒక్కొక్క వస్తువు కానీ ఒక్కొక్క రిలేషన్షిప్ మనల్ని ఎలా పట్టుకుంటుంది, ఎందుకు పట్టుకుంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఎలా అనేది స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ భగవానుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈ మైండ్ మన మన మైండ్ తో ఎలా ట్రాప్ అవుతాం ఈ వస్తువుల పట్ల, దాంట్లో ఆసక్తి ఎలా డెవలప్ అవుతుంది తెలుసుకోవాలి. తర్వాత దాని మూలాన ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాము, కామాత్ క్రోధాభిజాయతే అని చెప్పాము. ఒక క్రోధం ఒక్కటనే కాదు, ఏ ఎమోషన్ అయినా క్రోధం కిందే అన్నమాట ఇక్కడ, ఇన్ జనరల్ గా. ఓకే. ఎనీ ఎమోషన్ అది సఫరింగ్ అని, అంటే ఏ ఎమోషన్ ద్వారా అయినా మనకు సఫరింగ్ రావచ్చు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తించాల్సింది ఇక్కడ, ఈ సఫరింగ్ అనేది లోపల మొదలవుతుంది, బయటకు వ్యక్తం చేయక్కర్లేదు కానీ మనము ఇంద్రియాలతో దాన్ని వ్యక్తం చేసే ముందే మన లోపల మొదలవుతూ ఉంటుంది అనమాట అది. దాన్ని గుర్తించి ఆ సైకిల్ ఆపటం నేర్చుకోవాలి మనం. అది ఎలా గుర్తించాలి అనేది ఈరోజు చూద్దాం దీంట్లో. అంటే ఒక సైకలాజికల్ అనాలసిస్ మనకి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొట్టమొదటగా ఏంటి అంటే, మనం స్టెప్ వన్ ఏంటి అంటే, మాటి మాటికి ఒక ఆ వస్తువు గురించి కానీ, ఆ రిలేషన్షిప్ కానీ, ఒక సంఘటన గురించి కానీ మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది ఫస్ట్. ఓకే. వద్దన్నా కానీ మన మైండ్ లోకి వస్తూ ఉంటుంది అది, ఫోర్స్డ్ గా వచ్చేస్తూ ఉంటుంది. అదే ధ్యాయతో విషయాన్ని అన్నమాట. ఇక్కడ ఈ రిపీటెడ్ గా మెంటల్ అటెన్షన్ మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ రిపీటెడ్ మెంటల్ అటెన్షన్ మొదలవుతుందో ఆ అవేర్నెస్ ని పట్టుకోవాలన్నమాట వెంటనే. ఓకే. ఇక్కడ నాట్ మియర్లీ సీయింగ్ అన్ ఆబ్జెక్ట్ బట్ కంటిన్యూస్లీ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఆ రిలేషన్ కనపడదు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఆ రిలేషన్ వాళ్ళు కానీ, ఇంకొకటి కానీ, వస్తువు కానీ మనల్ని వదిలిపెట్టదు అనమాట. ఇక్కడ ఈ వస్తువు ఏమేంటి అని చూస్తే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనల్ని ఎవరో తిట్టారు, ఎవరో పొగిడారు, అది ప్లే అవుతా ఉంటది మైండ్ లో. ఓకే. తర్వాత ఫ్యాంటసైజింగ్. ఇక్కడ పొగడటము అంటే ఏంటి అంటే, కొంతమంది ఏంటంటే పొగడగానే వాళ్ళకి ఉబ్బిపోతారు. అది కాదు మనం మాట్లాడుకునే సాధకులుగా. పొగిడిన తర్వాత ఇంకా దాన్ని మనల్ని మాయలో ఎలా పడేస్తుంది అంటే, వీళ్ళకి ఇంకా నేను ఉపయోగపడే విధంగా ఇంకా ఏం చేయగలను, ఇంకా అదేంటంటే ఇంకొక రకంగా మనం లాగుతుంది అనమాట. అవసరం ఉన్నా లేకపోయినా ఆ ప్రైజ్ అనేది సత్వగుణంతో మనల్ని వేరే దారిలో లాగుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తామని. అబ్సెసింగ్, కంపేరింగ్, ఇంతకు ముందు చేసిన దానికన్నా ఇంకా బెటర్గా చేద్దామా, ఇంకొకళ్ళతో జలసీతో ఉండకపోవచ్చు కానీ కానీ కంపేరింగ్ లో మనకు మనమే కంపేర్ చేసుకొని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనే క్రేవింగ్ మొదలవుతుంది అనమాట. తర్వాత మన క్రేవింగ్, మనకు వచ్చిన ఆలోచన, ఇది 10 మందికి చూపిస్తాము, చూపించి చెప్పి ఇది ఎలా ఉంది, నా ఐడియా బాగానే ఉందా, దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే ఇంకొకటి ఉందా అనే ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటాం అన్నమాట. అది మనం విశ్లేషణ చేసుకుంటాము, మనకి దగ్గర వాళ్ళని అడుగుతాము, కానీ దాంతో సంతోషపడం అన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి మనం వ్యాలిడేషన్ కోసం వెళ్తాం అన్నమాట. తర్వాత దాంట్లోకి ఫిక్స్ అయిపోతాము, ఎమోషనల్ ఫిక్సేషన్. అప్పుడు ఏమవుతుంది,
అది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. స్ట్రెంగ్తన్ అయ్యి మనం ఏం చేయాలి అంటే వీటిల్లో, ఈ ఉదాహరణలో కానీ ఈ మొట్టమొదటిలోనే మనము, ఓ ఈ మైండ్ ఇలా వెళ్తుంది, ఇలా కోరుకుంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించామంటే బ్రేక్ పడిపోద్ది అనమాట అక్కడే. ఓకే. సో ఇప్పుడు అది దాంట్లో నుంచి అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది, ఆ వస్తువు పట్ల కానీ ఆ రిలేషన్షిప్ ఆ సంఘటన పట్ల. తర్వాత తర్వాత ఐ నీడ్ దిస్, నాకు ఇది చేయాల్సిందేను అనే ఒక సంకల్పం ఏర్పడుతుంది గట్టిగా మనలో. ఆ సంకల్పంలో నుంచే ఈ సైకలాజికల్ డిపెండెన్స్ మనకి, అది అది నువ్వు అయిపోతూ ఉంటావు అనమాట. ఇంకా ఐడెంటిటీ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇంకా నేను, ఇది నా వ్యవహారం అంతా దాంట్లో నేనుగా మారిపోతాను అనమాట, ఆ సంఘటన అంతా. ఓకే. తర్వాత దాని పట్ల ఒక అట్రాక్షన్ మొదలుపోయి దాంతో సంగాత్ సంజాయతే అన్నట్టుగా దాంట్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా దాని మూలాన మూడో స్టెప్ లో కామం కోరిక మొదలైంది. ఆ అటాచ్మెంట్ మూలాన కోరిక, క్రేవింగ్ బయటకు తన్నుకొని వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఐ నీడ్ దిస్ లో నుంచి ఐ మస్ట్ సక్సీడ్ అనే దాంట్లోకి వచ్చేస్తాం అనమాట. అది వచ్చింది అంటే అటాచ్మెంట్ బాగా పెరిగిపోయిందని అర్థం అనమాట. తర్వాత ఐ కెనాట్ బి పీస్ఫుల్ వితౌట్ దిస్, మనం చాలా రెస్ట్లెస్ గా ఉంటాం లోపల. పని చేసిన ఒకసారి చేయటానికి కూడా కుదరదు మనకి. కుదరకపోయినా కానీ దాంట్లో ఎంతో తపన పడిపోతా ఉంటాం అన్నమాట. ఆ టైం కాదు, ఇంకా చేయాల్సిన పని కూడా, పనికి టైం కూడా రాదు ఇంకా. అయినా కానీ టెన్షన్ పడిపోతా ఉంటాం లోపల. ఓకే. సో ఇక్కడ మళ్ళా దాంట్లో ఏదన్నా అడ్డొచ్చినా, దానికి ఏదన్నా అవాంతరాలు వచ్చినా కానీ దాంట్లో నుంచి కోపం వచ్చేస్తుంది మనకి. కోపం అంటే ఇక్కడ ఎలా వ్యక్తమవుతుంది కోపము అనేది తెలుసుకోవాలి. కోపం అంటే గట్టిగా అరవటము ఇట్లాంటివే కాదనమాట. లోపల మనకి ఇరిటేషన్ వస్తుంది, లోపల లోపల ఫ్రస్ట్రేషను, రిసెంట్మెంటు, జెలసీ, అగ్రెషను, ఇన్నర్ బిట్టర్నెస్, ఇట్లాంటివి కొన్ని ఎమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి అన్నమాట. ఇక్కడ కొన్ని, ఈ ఈ పాసిబుల్ గా ఇక్కడ చూస్తే ఈ ఫ్రస్ట్రేటెడ్ అటాచ్మెంట్ లో ఈ సోషల్ కంపారిజన్ అంటే ఏంటంటే, నువ్వు ఒక స్కీమ్ డెవలప్ చేసుకున్నావు నీ మైండ్ లో. ఓకే. ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసి జలసి అట్లానే కాదు, అది కూడా ఉంటుంది. ఆమ్, దాంతో సోషల్ కంపారిజన్ మైండ్ లోకి వస్తుంది అనమాట. తర్వాత అబ్సెసివ్ యాంబిషన్. ఓకే. దానిలో నుంచి యాంగ్జైటీ, స్ట్రెస్ మొదలవుతుంది. తర్వాత కాన్స్టెంట్ వ్యాలిడేషన్ సీకింగ్, అప్పుడు ఎమోషనల్ ఫ్రెజిలిటీ అంటారు. అంటే ఒక సున్నితత్వం ఉంటుంది మనసుకి. ఆ, తర్వాత అదే ఇంకొక దారిలో అయితే ఏంటంటే, ఎవరన్నా మనల్ని అవమానించినప్పుడు కానీ, మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు కానీ, అది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనో, లేకపోతే వీళ్ళకేం తెలియదనో, లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా కానీ దాంట్లో నుంచి ఎక్కువగా యాంగర్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపల్సివ్ గా ఉండేదే ఇది ఎడిక్షన్ లాగా అన్నమాట ఆల్మోస్ట్ ఇంకది. సో ఇక్కడ ఇంపార్టెంట్ గా క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి భగవద్గీత ఎప్పుడు ఎంజాయ్ చెయ్యొద్దని చెప్పట్లేదు, మనకి నెవర్ ఎంజాయ్ లైఫ్ అని చెప్పదు. థింక్ చేయొద్దని చెప్పట్లేదు, ప్రిఫరెన్సెస్ ఉండకూడదు అని చెప్పట్లేదు. ఓకే. అది జాగ్రత్త తెలుసుకోవాలి మనము. ఇక్కడ భగవానుడు చెప్తున్నది ఏంటంటే, ఆ మనో నిగ్రహం అనేది రావాలి మనకి. ఈ విషయ ధ్యానం చేసేటప్పుడు ఈ మనో నిగ్రహంలో విషయ సంఘం ఏర్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత దాంట్లో నుంచి ఈ కామం వస్తుంది, కోరిక మొదలవుతుంది. ఆ కోరికలో నుంచి క్రోధం మొదలవుతుంది. ఇది తెలుసుకుంటున్నాం అనమాట. అంటే విషయ ధ్యానము, విషయ సంగము, విషయ కామము, క్రోధము. ఓకే. కాకపోతే క్రోధం అనేది ఎలా ఒక్కొక్క వ్యక్తికి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఒక్కొక్కళ్ళు షట్ డౌన్ అయిపోతారు, ఎవరితో మాట్లాడరు. ఓకే. మన ప్యాటర్న్ ఏంటి, ఈ ఇరిటేషన్స్, ఈ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నప్పుడు మన ప్యాటర్న్ ఏంటో మనం స్టడీ చేసుకోవాలి. మనం కూడా ఒక సాధకుడుగా ఉన్నప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాం, బిగినింగ్ స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్ వరకు. ఓకే. అది ప్రాక్టికల్ అప్లికేషన్ లో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మన అటెన్షన్ కేర్ఫుల్ గా వాచ్ చేయటం మొదలు పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది మన మన ధ్యానం, విషయ ధ్యానం కానీ ఏదైనా మనం చేసేది వస్తు ధ్యానము, రిలేషన్షిప్ ధ్యానము,
మనకి ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంకొకటి ఆలోచిస్తే ఏంటంటే, మనము పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఆ డిస్కషనే వస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనము వాళ్ళ పెట్స్ గురించి చెప్తానే ఉంటారు. వాళ్ళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ చిన్న పిల్లల గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం. అందరం చేస్తాం అది. ఓకే. ఒకవేళ ఇంట్లో ఒక ఒక గ్రూప్ లో కూర్చున్నప్పుడు ఒక చిన్న పాప గాని ఏదన్నా ఉంటే అదే డిస్కషన్ వస్తూ ఉంటుంది మనకి ఎక్కువగా. సో అది ఆ అటెన్షన్ చేయకూడదని కాదు. అది ఒక సంఘం అవ్వకూడదు. ఓకే. అది ఇప్పుడు మనం మామూలుగా అది లేకపోతే మామూలు బయటే ఉంటాం, కానీ బయటకు వచ్చినప్పుడు కూడాను దాని గురించే ఎక్కువ డిస్కషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మా పాప ఇట్లా, మా బాబు ఇట్లా, మా పెట్ ఇట్లా అని చెప్పి చెప్తా ఉంటారు. సో అది జనరల్ గా మనం అబ్జర్వ్ చేసేది అనమాట. కాకపోతే వేరే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మనము ఒక విద్యను నేర్చుకున్నాము. విద్యను నేర్చుకున్న తర్వాత ఆ సమయం సందర్భం కూడా చూసుకోకుండా మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పాలని చెప్పేసి ఒక తపన మొదలవుతుంది మనలో. ఆ తపన మూలానే మనం ఆ మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఉంటాం. ఆ సమయం సందర్భము పట్టి చూసుకోకుండా, అక్కడున్న ఆడియన్స్ ని గురించి పట్టించుకోకుండా నీకు తెలిసింది నువ్వు వ్యక్తం చేయాలనుకుంటూ ఉంటావు అనమాట. అదొకటి జాగ్రత్తగా ఉండాలి. ఇదే మెంటల్ లూప్స్ అన్నమాట అవన్నీ. ఆ ఇంటరప్షన్ ను అర్థం చేసుకోవాలి. తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ. ఇది వై డస్ దిస్ హ్యావ్ పవర్ ఓవర్ మై పీస్? ఇది నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తుంది అనే క్వశ్చన్ రావాలన్నమాట. ఓకే. తర్వాత హయ్యర్ ఫోకస్ మీదకి మనసుని తీసుకెళ్ళాలి. హయ్యర్ ఫోకస్ అంటే ఏంటి ఇక్కడ? మెడిటేషన్, స్టడీ, డివోషను ఇవన్నీ చెప్పుకుంటాము. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సంఘటనలో, ఆ సమిష్టిలో దానికి ఏది అవసరమో ఆ పరిధిలో మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అదే నిజమైన ధ్యానం అన్నమాట. అంటే నువ్వు ప్రజెంట్ లో ఉంటున్నావు అన్నమాట అక్కడ. ఇప్పుడు అక్కడ జరిగే డిస్కషన్ కి నాకు అది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ ఒకటి మాట్లాడుకుంటుంటే నేను వేరే టాపిక్ గబాలను పట్టుకొచ్చేసేసి దాంట్లోకి ఇమడ్చాలని చూస్తూ ఉంటాను. అట్లా ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కంట్రోల్ ఆపుకోలేం. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి? విషయ ధ్యానము, విషయ సంగము, విషయ కామము, క్రోధము. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఇది చెప్పుకున్నాము. ఇంగ్లీష్ లో చూస్తే థాట్, అటాచ్మెంట్, డిజైర్, యాంగర్ ఇలా వస్తుంది. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి డిజైర్ లో నుంచి అటాచ్మెంట్ వస్తుందా, అటాచ్మెంట్ లో నుంచి డిజైర్ వస్తుందా అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండు ఇంటర్ట్వైన్డ్ గా ఉంటాయి మనకి. కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అటాచ్మెంట్ అంటే ఏంటంటే ఈ సమయంలో మనం అటాచ్ అవ్వకపోవచ్చేమో కానీ మనకి పూర్వజన్మ వాసనలతో దాంతో అటాచ్ అయి ఉంటాం. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కోరికలో నుంచి అటాచ్మెంట్ వచ్చిందా, అటాచ్మెంట్ లో నుంచి కోరిక వచ్చిందా అనే సందిగ్ధం తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు 63వ శ్లోకం ఏం చేస్తుంది అంటే, మనకి ఈ క్రోధంలో నుంచి సమ్మోహము, సమ్మోహంలో నుంచి స్మృతి విభ్రమము ఇట్లా తీసుకెళ్తుంది. యాంగర్, డెల్యూషన్, మెమరీ లాస్, డిస్ట్రక్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి ఒక మ్యాప్ని ఇస్తున్నాడు. అదేంటో చూద్దాం. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్తున్నారు. క్రోధాత్ సమ్మోహ భవతి. క్రోధం వల్ల మనకి మోహం కలుగుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటే ఈ వ్యామోహం వల్ల మనకి ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, భ్రమ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ భ్రమ వల్ల బుద్ధి నాశనం అవుతూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఈ భ్రమ మనల్ని ఏం చేస్తుంది అంటేనంట, బుద్ధి నాశం వల్ల ఏమవుతుంది, ఇంకా వాళ్ళ పతనం మొదలవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది మనకు తెలిసిన యూజువల్ గా మనకు తెలిసినటువంటి జస్ట్ మీనింగ్ ఇది. ఓకే. ఈ మీనింగ్ లో నుంచి మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా మనం చెప్పుకుందాం. సో క్రోధాత్ అన్నాడు ఫస్ట్.
క్రోధాత్తులో నుంచి ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ అరైజ్ అవుతుంది. ఎమోషనల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సైకలాజికల్ గా మనల్ని మనం కొంచెం స్టడీ చేసుకోవాలి. మనలో ఒక అంతరంగా మనకి ఒక రకమైన అలజడి మొదలవుతుంది అనమాట. ఆ అలజడిని ఫస్ట్ గుర్తించాలి. అది బాగా యాజిటేట్ అయ్యే ముందే మనము దాన్ని రికగ్నైజ్ చేయాలన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ ఎమోషనల్ హీట్ అంటాం. ఓకే. ఈ ఎమోషనల్ హీట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే, నేను చెప్పేది ఫిజికల్ గా ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఆ ఆ ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఆ లోపల యాజిటేషన్ వెంటనే అర్థమైపోతాను. అది అవతల స్థాయి దాకా రాదనమాట ఎక్కువగా. ఆ క్లారిటీ ఆ బాగా ఈ మనకి బాగా క్లారిటీ ఉంటుందన్నమాట. అట్లా అట్లా లేకపోతే ఏమవుతుందంటే, బేసిక్గా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఎంత తెచ్చుకున్నావు నువ్వు ప్రాణాయామం ద్వారా కానీ వాటి ద్వారా కానీ, లేదా సత్సంగాల ద్వారా కానీ పూజ ద్వారా కానీ, నువ్వు ఏం చేస్తున్నా కానీ ఒక ప్రాసెస్లో ఈ మనసుకి హయ్యర్ కాజ్ని ఎప్పుడు టీచ్ చేస్తున్నా జ్ఞానపరంగా ఈ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. లోపల యాజిటేషన్ తెలుస్తుంది అనమాట మనకి. అది నేను నాలో మార్పు వస్తుంది అని తెలుస్తుంది అనమాట. అది తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, శంకరులు మనకి ఏం చెప్తూ ఉంటారంటే, ఆమ్, కోపంగా ఉన్న వ్యక్తి అంట గురువుని కూడా గట్టిగా అరుస్తారంట. ఓకే. తల్లిని కొడతాడంట. తర్వాత వాళ్ళకి క్షమాపణ చెప్పచ్చు. కానీ కోపంలో ముందు వెనక చూడము. అంటే ఎంత క్లారిటీ మిస్ అవుద్ది అంటే, మామూలుగా ప్రేమతో ఉండేవాళ్ళు మామూలుగా అంత ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తం చేస్తారు. కానీ ఒక తల్లి ఆ బిడ్డ యొక్క కోపాన్ని అర్థం చేసుకుంటుంది. కోపాన్ని అర్థం చేసుకొని ప్రేమతోనే వ్యవహరిస్తుంది కదా. అట్లానే మనం కూడా ఒక సాధకుడుగా అవతల వ్యక్తి, ఇది మనకు సంబంధించింది కాకపోయినా, అవతల వాళ్ళు వ్యవహరించే తీరులో క్రోధం వ్యక్తం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒక తల్లిగా, నువ్వు ఆ సమిష్టిలో నువ్వు ఎలా ఇముడుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. రెండు యాంగిల్స్ లో చూడాలి ఇక్కడ మనం. మనకు వచ్చేదే కాదు, మనం కంట్రోల్ చేసుకునేదే కాదు, అవతల వ్యక్తులు వ్యక్తం చేసినప్పుడు నీ కంట్రోల్ ఎలా ఉందో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ సమ్మోహ నెక్స్ట్. సో ఈ ఈ సమ్మోహంలో ఏమవుతుంది, మన థింకింగ్ మారిపోతుంది, ఎమోషనల్ బ్లైండ్నెస్, మనం క్లారిటీతో చూడలేమన్నమాట. ఈ ఇది మనం నేర్చుకున్నదంతా ఈ సమూహంలో మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఓకే. తర్వాత బ్యాలెన్స్ పోతుంది. ఇక్కడ ఏంటి, మనము ఆ ప్రాబ్లమ్ని చాలా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఇర్రేషనల్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. హార్మ్ఫుల్ థింగ్స్ చేసి చెప్పే మాట గబగబా అనేస్తాం అన్నమాట. వెనక్కి తీసుకోవడానికి కుదరదు ఇంకా. ఆ ఫిల్టర్స్ ద్వారానే మనం అందరిని చూస్తూ ఉంటాం అన్నమాట. అదే దృష్టితో మనం ఆ ఎమోషన్ దృష్టితోనే చూస్తూ ఉంటాము. ఇంకా కోపం ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువయ్యి మనకి మెమరీ లాస్. ఈ లాస్ అవటం మూలాన అంటే ఏమవుతుంది, విజ్డమ్ పోతుంది, మనలో ఉన్న జ్ఞానశక్తి పోతుంది, వాల్యూస్ ని మర్చిపోయాం. ఇందాక కొడుకు తల్లిని కొట్టడం అనేది, గురువుని తిట్టడం అనేది, అంటే ఒక వాల్యూ అనేది పోతుంది. ఎథికల్ వాల్యూ కానీ ఏదైనా కానీ. వాళ్ళందరూ చేశారు కదా, నేను చేస్తే తప్పేంటి అనే భావన కూడా వచ్చేస్తుంది. అనెతికల్ గా బిహేవ్ చేస్తాము. సో ఇట్లా ఈ మొత్తము మనం ఇంతకు ముందు నేర్చుకున్నదాన్ని మర్చిపోతాము. దాంట్లో నాకు ఇబ్బంది కలిగింది అనేది కూడా మర్చిపోతాం అని. ఇలా అవ్వటం మూలాన లోపల యాజిటేషన్ మొదలయ్యి బుద్ధి భ్రష్టు పట్టిపోతుంది, నాశనం అన్నమాట. తర్వాత ఈ బుద్ధి పోతే ఏమవుతుంది, అది పోతే ఇంపల్సివ్ బిహేవియర్ వచ్చేస్తుంది, యు యాక్టింగ్ అవుట్ బిహేవియర్, పూర్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఇక్కడ ఈ ఇదంతా పోతే అప్పుడు డౌన్ ఫాల్ మొదలవుతుంది. అంటే మనము పతనం మొదలవుతుంది అన్నమాట. ఈ పతనం ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ స్పిరిచువల్ డిక్లైన్ అంటారు, మోరల్ కొలాప్స్ అవన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వస్తుంది, అది చెప్పుకుందాం. తర్వాత ఈ బ్రోకెన్ రిలేషన్షిప్స్ మనం దాన్ని తెగేదాకా లాగుతాము. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవటం కష్టము. ఓకే. దాని పట్ల మనం ఇంకా ఆలోచిస్తూ దానికి అటాచ్ అయిపోయి క్రోధం ఇంకా పెరుగుతుంది, లేదా ద్వేషం మొదలవుతా ఉంటుంది దాంట్లో నుంచి.
ఓకే. సెల్ఫ్ డిస్ట్రాక్షన్. లేదా ఇంకొక యాంగిల్లో ఏంటంటే కొంతమంది అయ్యో నేను చాలా తప్పు చేశాను అని చెప్పి రిగ్రెట్ అయ్యి బాధపడుతూ బాధపడుతూ ఆ బాధలో కూడా మళ్ళీ విషయ చింతన మొదలయ్యి అదే పదే పదే ప్లే అవుతా ఉంటుంది లోపల అన్నమాట. అది కూడా డేంజరే అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి జడ్జిమెంట్ పోతుంది, ఇంపల్స్ కంట్రోల్, రేషనల్ థింకింగ్. ఇది కొంచెం మనం సైకలాజికల్ గానే కాకుండా మెడికల్ గా కొంచెం అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి బ్రెయిన్ లో ఎమెగ్డలాని హైజాక్ చేసేస్తుంది అనమాట. ఇది ఆ బేసల్ గాంగ్లియా దగ్గర ఎమెగ్డలా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దాని మూలాన మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాము. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటారు. అందుకనే ఒక యాజిటేట్ అయిన వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మంది పట్టుకోలేరు, పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, ఒకళ్ళిద్దరు హ్యాండిల్ చేయలేరు. ఈవెన్ చిన్న పిల్లాడు కూడా వాడు టాంట్రమ్ చేస్తుంటే ఒకళ్ళు పట్టుకోవడానికి కుదరదు అనమాట. అది ఎందుకంటే ఈ ఎమెగ్డలాలోకి వెళ్ళిపోయి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ వస్తూ ఉంటుంది. ఈ ఇక్కడ మనము దీన్ని వాసనలకి మనం పరిశీలించి మనము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడ మనము ఆ, ఒక సాధకుడుగా, ఒక ఉన్నతమైన సాధకుడుగా ఈ స్మాల్ ఐని కంట్రోల్ చేసుకోవటానికి, ఈ వాసనలను అర్థం చేసుకోవటానికి ఎలా ఆలోచించాలో చూద్దాం. ఈ విషయ ధ్యానం వచ్చేటప్పటికి ఏంటి అంటే మొట్టమొదటగా మనము ఒక సీడ్ నాటుతున్నాం అనమాట. బీజం నాటుతున్నాం ఫస్ట్, ఆ సమిష్టిలో కానీ వెష్టిలో కానీ. తర్వాత సంఘం వచ్చేటప్పటికి ఏంటి అంటే దానికి నీరు పోస్తున్నాం అన్నమాట. ఆ సీడ్కి నీరు పోస్తున్నాము. తర్వాత కోరిక వచ్చేటప్పటికి ఏంటి అంటే దాంట్లో నుంచి ఒక చిన్న మొగ్గ మొదలవుతుంది అనమాట. ఓకే. క్రోధం వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆ స్థాయికి వెళ్ళాము అంటే అది దాంట్లో చాలా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వేళ్ళు లాగా డెవలప్ అవుతున్నాయి అన్నమాట. అది కూరుకుపోతుంది లోపల భూమిలోకి. ఈ సమ్మోహం వచ్చేటప్పటికి ఏంటి అంటే మనము ఆ విజన్ మిస్ అయ్యి ట్రీ లాగా వచ్చేస్తూ ఉంటుంది, ఆకులు అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత స్మృతి విభ్రమ. మనకి ఈ ఈ ఆకులు ఇవన్నీ బాగా వచ్చి గుబురుగా వచ్చేటప్పటికి సన్లైట్ అన్నిటి మీద పడదన్నమాట. ఓకే. తర్వాత బుద్ధి నాశం వచ్చేటప్పటికి ఏంటంటే అది దాని కింద ఉన్నటువంటి వాటి మీద కూడాను ఆ ల్యాండ్స్కేప్ మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట. అంటే నీడ వచ్చేస్తుంది. అంటే నీడ వచ్చేసింది అంటే ఏంటంటే బుద్ధి నాశనం అయిపోయింది అనమాట. అంటే ఇంకేం కనపడదు మనకి. ఆ పైన నుంచి వచ్చే వెలుగు మనం కింద అన్నిటి ఆ పర్టికులర్ సంఘటన మీద పడకుండా చేసేసాం అనమాట. తర్వాత ప్రణశ్యతి వచ్చేటప్పటికి ఏంటంటే మన బాండేజ్ వాసనలతో బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఇంకా. ఎందుకంటే వేరేది కనపడదు. సో ఇక్కడ మనం రివర్స్ జర్నీ చూద్దాం. మనం ఎలా మారాలి, ఈ ఇది మొదలైనప్పుడు, ఈ సైకిల్ మొదలవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాసన మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో గుర్తించాలన్నమాట. ఇక్కడ విషయ ధ్యానం మొదలవుతున్నప్పుడు రిపిటేటివ్ థింకింగ్ వస్తుంది అని గ్రహించాలి. మెంటల్ డ్వెల్లింగ్ అనుకున్నాం కదా, అది గ్రహించామన్నమాట. సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో. నేను చేస్తాను ఈ పని, కానీ ఇంత మెంటల్ డ్వెల్లింగ్ అవసరం లేదు. ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉంది. దీంట్లో ఇది చేద్దాము చాలు. దీని గురించి పదే పదే ఆలోచించాల్సిన పని లేదు అని వ్యక్తం చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి తప్పితే దాని మీదే పెట్టి ఉండకూడదు అనమాట. సరే నువ్వు అది కూడా దాటి ఇంకా కామం లెవెల్కి వెళ్ళిపోయావు అంటే అక్కడ కన్వర్ట్స్ ఇన్సిస్టెన్స్ ఇంటూ ఎ సింపుల్ ప్రిఫరెన్స్. అంటే నువ్వు ఈ ప్లాన్ ఒకవైపుకే వెళ్ళాలి అనేది మానసిక పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. దాన్ని కూడా గుర్తించవచ్చు అనమాట అక్కడ. ఇది మారచ్చు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. ఇది ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, లేకపోతే న్యూట్రల్ గా ఏమీ జరగకపోవచ్చు అనే ఒకటి మనసుకి ఫీడ్ చేయాలి మనం. తర్వాత క్రోధం దాకా వెళ్ళిపోయిన తర్వాత ఒక సాక్షి భావనతో అయ్యో కోపం వచ్చేస్తుంది నాకు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు అని గుర్తించాలన్నమాట. ఓకే. నేను అది కాదు. ఓకే. నేను ఆ కోపం కాదు. నేను ఈ వస్తువుతో విషయచింతన చేయట్లేదు, నా మనసు చేస్తుంది అనే ఒక భావన ఏర్పడితే మనసుకి శక్తి తగ్గిపోద్దని. అప్పుడు బుద్ధి దాకా వెళ్లకుండా ఉంటుందన్నమాట. అప్పుడు నీ హయ్యర్ నాలెడ్జ్ బయటకు వచ్చేసేసి జాగ్రత్తగా నిన్ను ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళక ముందు ఆపేస్తుంది అనమాట.
తర్వాత అక్కడ కూడా దాటాము అంటే వెంటనే స్మృతి విభ్రమ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకి భగవదర్పణ బుద్ధి గుర్తు రావాలి, భగవత్ ప్రసాద బుద్ధి గుర్తు రావాలి భక్తిలో. ఓకే, కర్మలో. తర్వాత గురువుల యొక్క టీచింగ్, మహావాక్యాలు అక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాటి పవర్ మాత్రమే మనల్ని ఈ ఈ బుద్ధి నాశం వైపుకి వెళ్లకుండా ఆపుతుంది అన్నమాట. ఓకే, గురువుని గుర్తు చేసుకున్నాము, ఒక భగవత్ నామం చెప్పుకున్నాము, అది మనల్ని రక్షిస్తుంది అనమాట ఆ స్థితికి వెళ్ళినప్పుడు. తర్వాత వివేకం పోకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుతుంది అనమాట. ఇక్కడ బుద్ధినాశం దాకా కూడా వెళ్ళాము అంటే మనకు అర్థం కావట్లేదు, అయ్యో దేవుడా రక్షించు, ఆ, ఓం నమ శివాయ ఇట్లా ఏది అనుకున్నా నేను ఇంకా బయటపడలేకపోతున్నాను అంటే కొంచెం స్థిమితంగా కూర్చొని వివేకంతో ఆలోచించాలి అప్పుడు. అంటే పాజ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పాజ్ చేసామంటే ఎప్పుడైనా కానీ ఈ బుద్ధినాశంలో నుంచి బయటపడొచ్చు అన్నమాట. ఈ ప్రణశ్యతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రణశ్యతి దగ్గరికి వెళ్ళినప్పుడు మన డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ మొత్తాన్ని, ఆ సంఘటన అంతా మెస్సప్ అయిపోయింది. మెస్సప్ అయిపోయినప్పుడు అక్కడ ప్రసాద అనే ఒక ఒక మాట ఉంటుంది. ఓకే, ఆ మాట గురించి మనకి రాబోయే శ్లోకంలో చెప్తారనమాట భగవానుడు. అదేంటో తర్వాత నేర్చుకుందాము. ప్రస్తుతానికి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది ఆ ప్రారబ్ధము ఈ విషయ సంఘాల వల్ల కానీ వేరే వాసనల మూలాన కానీ చేసేసావు. అది దానివల్ల నీకు నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తున్నాయి. దాని దానిని స్వీకరించి దాంట్లో నుంచి మెల్లగా మానసికంగా బయటపడటం నేర్చుకోవాలన్నమాట. సో ఇది ఈ మొత్తం సైకిల్. తర్వాత వాచ్ రిపిటేటివ్ థాట్స్. ఓకే, పాజ్ డ్యూరింగ్ ఎమోషనల్ యాక్టివేషన్, స్ట్రెంగ్త్ అండ్ బుద్ధి. ఎట్లా మనం రొటీన్ని వదలకూడదు, ఇట్లాంటివి అవుతున్నప్పుడు మనం చేసే స్టడీ చేయాలి, సత్సంగంలో ఉండాలి, రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళా రొటీన్ని వదలకూడదు అనమాట. మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు రొటీన్ని వదలకూడదు. రొటీన్ని వదిలాము అంటే మళ్ళా వేరే దారిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. తర్వాత ఈగో డిపెండెన్సీని రికగ్నైజ్ చేయాలను. నా మాట ఎందుకు వినరు వీళ్ళు, నేను వీళ్ళ మంచి కోసమే కదా చెప్తుంది, వీళ్ళ కోసమే కదా చేస్తుంది అనే ఈగో ఎంటర్ అవుతుందని అది ఆలోచిస్తే మళ్ళీ యాంగర్ తగ్గిపోతుందని. సో ఇప్పుడు మనకి ఈ నెక్స్ట్ దాంట్లోకి మనం ప్రవేశిస్తే ఈ 64వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. ఓకే, దీంట్లో మనం గుర్తుపెట్టుకో ఇంపార్టెంట్ శ్లోకము అనుకున్నాము. ఈ ఈ సైకిల్ ని నేను ఇదివరకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ లో ఎక్కడెక్కడ బ్రేక్ చేయలేకపోయాను, ఎక్కడెక్కడ బ్రేక్ చేయగలిగాను, ఏ స్టేజ్ లో ఆపగలిగాను ఇంతకు ముందు జరిగిన సంఘటనల్ని అని ఒక్కసారి పరిశీలించుకుంటే మనకి రాబోయే సంఘటనలో మనకు చాలా హెల్ప్ చేస్తుంది అది. ఓకే, మనకు బాగా కష్టం కలిగిన ఆ సంఘటనలను గుర్తు చేసుకొని దాంట్లో ఏ స్థాయిలో నేను బ్రేక్ అయ్యాను, ఎలా బ్రేక్ చేశారు నన్ను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎక్కడ నేను లొంగిపోయాను అనేది ఆలోచించుకుంటే మనం డెఫినెట్ గా ఇదవుతాం. అలానే సాధనలో కూడాను ఇక్కడ విషయ వస్తువులు మనల్ని పూర్వజన్మ వాసనల మూలాన లాగుతూ ఉంటాయి అనుకున్నాం. ఈ సాధన చేసేటప్పుడు నేను భగవంతుడి వైపు వెళ్ళాలి అనుకున్నాను, కానీ మనము కొంచెం స్ట్రాంగ్ గా కనుక ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ బయట ఉన్న వస్తువులు, రిలేషన్షిప్స్ కూడాను మ్, మనము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఎలా అంటే వాటి అవి ఎందుకు మన ముందుకు ప్రస్తుతం అవుతున్నాయి అంటే మన కోరిక మూలానే అవి ప్రస్తుతం అవుతూ ఉంటాయి అన్నమాట. మనలో ఆ యొక్క పరమాత్మ తత్వం వైపు వెళ్ళాల్సిన స్ట్రాంగ్నెస్ అనేది అదంత స్ట్రాంగ్ గా లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రారంధం రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, అది వస్తూ ఉంటుంది మన ముందుకి. దాంట్లో అయ్యో సాధకుడిగా నేను ముందుకు వెళ్తున్నాను కానీ నాకు ఈ అవాంతరాలన్నీ వస్తున్నాయి ఎందుకు అని అంటే వాటిని అవాయిడ్ చేయటం కాకుండా వాటి నుంచి కూడా నేర్చుకుంటూ మనం లోపల స్ట్రాంగ్ గా ఉంటే ఏమవుతుందంటే ఆ సమిష్టి వాటిని దూరంగా అట్టి పెడుతుంది మనకి. ఓకే, అదే నిజమైనటువంటి సన్యాసం అన్నమాట. అంటే అంతర్ సన్యాసం ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఈ బాహ్యంగా మన దగ్గరికి రావాల్సిన వస్తువులన్నీ రావటం తగ్గిపోద్ది అన్నమాట. ఓకే,
అది ఆటోమేటిక్ గా నేచర్ ఏం చేస్తుంది అంటే నీ సాధనకు ఉపయోగపడే పరిస్థితులనే కల్పిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా మనకు అన్ని అడ్డంకులు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని స్ట్రాంగ్ గా ఒక మెడిటేషన్ లో కూర్చొని దాన్ని కోరుకోవాలి. నాకు ఇది జరగాలి అని కోరుకోవాలన్నమాట. నా సత్సంగము నావి నా సాధనకి అడ్డు రాకూడదు అనే ఒక భగవంతుడిని కోరుకోవటము, లేకపోతే నీ మైండ్ లో గట్టిగా చెప్పుకోవటం చేస్తే ఏమవుతుందంటే ఆ సమిష్టి అరికడుతుంది దాన్ని. ఆ వాటికి అడ్డంకులు వస్తాయి అన్నమాట, మనకు రావని. అది కొంచెం సటిల్ గా ఉంటుంది కానీ దాన్ని చెయ్యాలన్నమాట, చెయ్యొచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అర్థమైపోయింది మనకిది. నెక్స్ట్ 64 శ్లోకంకి వెళ్దాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి అనుకున్నాం. ఇందాక ప్రసాదం అని చెప్పుకున్నాం. అదేంటో ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు అన్నమాట. అదేంటో చూద్దాం. ఇక్కడ ఈ విధేయాత్మ అంటే ఆ, అంతఃకరణం అదుపులో లేకుండా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు నెగిటివ్ గా అది గనక ఇంతకు ముందుది గనక అర్థం చేసుకోకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకే. ఈ అంతఃకరణం గనక అదుపులో లేకపోతే అంటే వాటికి విధేయులుగా ఉంటే మనము ఆత్మవశ్యై తన వశములోనున్నటువంటి రాగద్వేష వియుక్తై ఇంద్రియై ఈ రాగద్వేష రహితములైనటువంటి ఇంద్రియాల ద్వారా విషయాన్ చరణ్ ప్రసాదం అధిగచ్చతి. అంటే ఇక్కడ దానికి భిన్నంగా ఇంతకు ముందు చెప్పుకున్న దానికి భిన్నంగా రాగద్వేషాలు లేకుండా తనకు వశములై ఉండేటువంటి ఇంద్రియాలు అంటే శబ్ద స్పర్శ రూప వసగ రస ఏవైతే ఉన్నాయో వాటిని సేవిస్తున్న విషయములను సేవిస్తున్న సాధకుని మనస్సు అతని అధీనంలో ఉండును. అంటే రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ వాటిని అబ్జర్వ్ చేస్తూ, ఇందాక నేను చెప్పాను చూడండి, మనము ఈ పరిస్థితులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాంట్లో తన అధీనంలోకి వస్తాయి. అతడు ఇక్కడ విషయాన్ చరణ్ అని చెప్పి ఆ విషయాలలో ఉన్నా కానీ ఓకే, ఈ ఆత్మవశ్యైర్ విధేయాత్మ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆ విషయాల్లో తిరుగుతున్నా కానీ ప్రసాదం అధిగచ్చతి అంటే అంతఃకరణంగా ప్రసన్నంగా ఉంటాడు. బయటికి ఏ వ్యక్తం చేసినా గానీ లోపల మాత్రం అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా ప్రసాదంగా ఉంటాడన్నమాట. అది ఇక్కడ చెప్తున్నది అనమాట. సో ఇక్కడ మనము ఈ సీకర్ అనేవాళ్ళు, ఈ సాధకుడు అనేవాడు ఈ వ్యవహారంలో ఎలా ఉండాలి. ఈ విషయాలను మనం అరికట్టలేము, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదనలేం కదా. సో వాటిల్లో మనం ఎలా ఉండాలి అంటే మనం కంప్లీట్ గా ముడుచుకొని కూర్చోకూడదు. నాట్ బై విత్డ్రాల్. ఫియర్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు, దాన్ని ఎదిరించాలి. సప్రెషన్ అసలు చేయకూడదు, అంటే దాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకోకూడదు అనమాట. డిసిప్లైన్డ్ ఎంగేజ్మెంట్, ఇన్నర్ ఫ్రీడమ్, బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఈ మొత్తం ఒక సాధకుడు ఒక స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అనే కాకుండా మనం కూడా ఎలా నేర్చుకోవచ్చు చెప్తున్నాడు అనమాట. ఓకే. మనము ఈ పరిస్థితులని వ్యతిరేకించక్కర్లేదు, అవి జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు మారదు ప్రపంచం. హేట్రెడ్ ఉండకూడదు వాటి పట్ల. ఓకే. వాటి పట్ల ద్వేషం ఉండకూడదు అనమాట. రాగద్వేష వియుక్త ఇస్తూ అనుకున్నాం కదా, అది ఉండకూడదు. ఎస్కేప్ అవ్వకూడదు. ఓకే. వాటి నుంచి ఎస్కేప్ అవ్వాల్సిన పని లేదు. కానీ మానసికంగా దృఢత్వం ఉన్నప్పుడు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫిజికల్ గా రెనౌన్సియేషన్ చేసినా గానీ క్రేవింగ్ ఉంటుంది లోపల. ఇంతకుముందు చెప్పుకున్నాము, వాటి పట్ల ఆసక్తి ఉంటుంది తెలియకుండా. తెలిసి కొంత ఉంటుంది, తెలియకుండా కొంత ఉంటుంది అనమాట. అది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ విషయాలు కానీ ఆ పరిస్థితి కానీ తర్వాత ఆ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ వాటితో ప్రాబ్లం లేదు. ఇదంతా ప్రాబ్లం మనలో ఉందన్న. ఓకే. ఆ అటాచ్మెంట్, ఆ సప్రెషన్ లో నుంచి ఫ్రస్ట్రేషను, ద్వేషము, తర్వాత దాని మీద వాసనలకు రిలేటెడ్ గా ఉండటం మూలాన మనం అలా వ్యవహరిస్తాం అన్నమాట. అందుకని ఏంటంటే ముందు చేయాల్సిన పని ఆ పరిస్థితి కానీ ఆ వ్యక్తి కానీ ఆ సంఘటన కానీ దాంతో ప్రాబ్లం లేదు అని మనసుకు చెప్పాలి. ఫస్ట్ అది చేయాలన్నమాట.
అది చేస్తే నువ్వు ఆటోమేటిక్ గా ఈ రాగద్వేష వియుక్తై అయిపోతావు అనమాట. అప్పుడు ప్రసాదం అధిగచ్చతి వచ్చేస్తుంది, అక్కడే బ్రేక్ కొట్టేస్తావు అనమాట. ఓకే. అటాచ్మెంట్, ఇప్పుడు ఒక పర్సన్ అటాచ్డ్ మైండ్ తో ఉంటే బాండేజ్, బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉంటే ఫ్రీడమ్, మనకు తెలిసిందే అది. కాకపోతే అది ఒక గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రసాద అంటే అర్థం ఏంటి, దాన్ని పరిశీలించాలి. ప్రసాదం అధిగచ్చతి అన్నాడు. ఇది ఒక బ్యూటిఫుల్ వర్డ్ అన్నమాట దీంట్లో. ఇక్కడ ప్రసాద అంటే ఏంటి అంటే ఏదో ఒక రకమైన ప్రసన్నతను బ్రాహ్మీ స్థితిని పొందటం మాత్రమే కాదు, ఆ స్థితిని అర్థం చేసుకోవటం ప్రసాదం అన్న. ఓకే. ఆ సమిష్టిని అర్థం చేసుకోవటం ప్రసాదం. నువ్వు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది కాబట్టి నేను హైరాణ పడక్కర్లేదు అని అర్థం చేసుకోవటం ప్రసాదం. ఓకే. తర్వాత ఇవన్నీ తెలిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మెంటల్ క్లారిటీ ఉంటుంది. ఒక అవుట్కమ్ తెలియకుండా ఉండదు ఎవరికి. ఒక పని చేసేటప్పుడు ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఇది ఇది జరగచ్చు, జరగకపోవచ్చు, లేదా దాంట్లో ఏదైనా అడ్డంకులు వస్తా ఉంటాయి అని చెప్పి తెలుస్తుంది. తెలియకుండా ఏం ఉండదన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఇలా ఎందుకు జరిగింది అసలు అనే అనే ఒక దృష్టితోనే ఆలోచిస్తాం అన్నమాట. ఆ దృష్టిని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నామో మనం, ఓ ఇది వచ్చింది నాకు అంటే అది ప్రసాదం అన్నమాట. ఇట్లా అది రాగానే ఏమవుతుందంటే మన మనో మనస్సు అనే సరోవరం చాలా స్థిమితం అయిపోద్ది, బాటం కనపడుతుంది మనకి. ఇక్కడ మనం రోజు చేసే వాటిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఒకే పనిని మాటి మాటికి చేస్తూ ఉంటాం. టెక్నాలజీ అంటే మనసుకి ఈ మెంటల్, ఇప్పుడు మనం వాట్సాప్ చూడటం కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివన్నీ చూసేటప్పుడు మనం సాధకులుగా ఉన్నా కానీ మాటి మాటికి దాన్ని చూడటం అలవాటు అయిపోతుంది మనకి. అంటే మనసుకి ఒక రిపిటేషన్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అలవాటు చేస్తున్నాం అన్నమాట. నిజంగా అంత ఏం ఉండదు అక్కడ, కానీ మళ్ళా 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 టెక్నాలజీ వైపుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక టెక్నాలజీ అనే కాదు, ఏదైనా కానీ అన్నమాట. ఒక పని మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు కూడాను దాంట్లో ఎక్కువగా లోపల ఇమిడిపోయి దాంట్లో నుంచి అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటాం. తర్వాత సక్సెస్ కామ్ గా ఎంజాయ్ చేస్తూ ఉండటం హెల్తీ యూజ్. బాండేజ్ వచ్చేటప్పటికి దాంట్లో నేను ఇంకా బాగా చేయాలనో, లేకపోతే నేను ఇంకా బాగా ఆ, ఈసారి ఇంకా బెటర్ గా చేద్దాం వీళ్ళందరికీ ఉపయోగపడేటనే సత్వగుణంతో కానీ రజోగుణంతో మనం చేసే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రేమ దగ్గరకు వచ్చేటప్పటికి పొజెసివ్నెస్ లోకి వెళ్తుందా, కంట్రోల్ లోకి వెళ్తుందా అనేది చూసుకోవాలన్నమాట. ఈ శ్లోకం కూడా అదే అన్నమాట. ప్రసాద అంటే ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. క్రిటిసిజం మెచ్యూర్ గా ఫేస్ చేయాలి మనం. ఆ ఎమోషనల్ కొలాప్స్ ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా తిట్టారు మనల్ని, తిట్టి వాళ్ళు ఏదో చాలా నానా మాటలు అన్నారు. అబ్బా వీళ్ళకి ఎప్పుడు మంచి చేయాలనుకున్న ఇదే చేస్తారు, అసలు వీళ్ళతో నేను డీల్ చేయటం అనవసరం అని అనుకున్నాం అనుకో, అది ఎమోషనల్ కొలాప్స్ అన్నమాట. అలా కాకుండా ఆ వ్యక్తికి కూడా రాగద్వేష వియుక్త ఇస్తూ అనుకున్నాం కదా, ఆ వ్యక్తి కూడా ఫ్యూచర్ లో వచ్చినప్పుడు ఆ పరిస్థితి అలా కల్పించబడినప్పుడు నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. అక్కడ అయ్యో వీళ్ళకి చెప్పినా అర్థం కాదు అని వదిలేస్తాం కదా, అట్లా కాదనమాట. ఓకే. అది ఆ పరిస్థితుల్లో ఏమి డిక్టేట్ చేస్తుందో తెలుసుకొని ఆ అది అర్థం చేసుకోవటం అన్నమాట. ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటి అంటే మన లైక్స్ డిస్లైక్స్ ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇది ఇది ఇలా జరిగితేనే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తూ ఉంటుంది మనకి. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఏం చేసుకోవాలి అంటే ఇది ఎందుకు నా ప్రసాదాన్ని, నా మనస్సుని కంట్రోల్ చేస్తుంది, నా సెరెనిటీని కంట్రోల్ చేస్తుంది అనేది, ఈ లైక్ డిస్లైక్ అనేది ఎందుకు కంట్రోల్ చేస్తుంది అనే క్వశ్చన్ వచ్చిందంటే ఓ ఇది వాసన నుంచి మొదలైంది అనేది తెలుస్తుంది అనమాట మనకి. తర్వాత డెవలప్ రెస్పాన్స్ ఫ్రీడమ్. ఒక రియాక్షన్ వచ్చే ముందు ఈ రాగద్వేష వియుక్త ఇస్తూ అన్నాడు కదా, ఈ ప్రేమ గాని ద్వేషం గాని వీటిల్లో ఎక్కువగా ఫ్లో అవుతా ఉంటుంది అనమాట. దాన్ని కూడా చెయ్యొద్దు అనట్లేదు, దాని ముందు కూడా ఒక పాజ్, దానికి అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే. సో తర్వాత రెడ్యూస్ ఎమోషనల్ అబ్సల్యూటిజం అంటారు. అంటే ఏంటి, ఒక ప్రిఫరెన్స్, నాట్ ఎవ్రీ ప్రిఫరెన్స్ మస్ట్ బికమ్ సైకలాజికల్ నెసెసిటీ అంటాడు. అంటే మనం ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటాం మనం దానికి.
అది లేకపోతే జీవితం లేదు అనుకుంటూ ఉంటాము. ఇది ఇలా జరిగితేనే మంచిది అనుకుంటూ ఉంటాము. ఆ అబ్సల్యూటిజం అనేది చాలా జాగ్రత్తగా మనసుకి ఒక్కొక్కసారి ఆ ట్రాన్సిట్ నేచర్ ఉంటుంది ప్రతిదానికి. అది ఎప్పుడు పర్మనెన్సీ లేదు అనేది అలవాటు చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఇన్నర్ స్టడీనెస్ ని ఎలా కల్టివేట్ చేసుకోవాలి మనం. ఓకే. ఇది దీంట్లో మనం పడుతూ లేస్తూ ఉంటాము. అందుకని మనం తెలిసిన దారిలోనే మనం ధ్యానం మొదలు ఫిజికల్ గా ధ్యానం చేయాలి. నువ్వు నీకే దారిలో ఉంటే దాన్ని మళ్ళా గుర్తు చేసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. కర్మయోగము, డివోషను, సెల్ఫ్ ఎంక్వైరీ, డిసిప్లైన్డ్ లివింగ్, వీటిల్లో ఏ మెథడ్లో నీకు ఉపయోగపడేది ఉంటే ఆ మెథడ్ని ఆ ఎమోషనల్ కొలాప్స్ అవుతున్నప్పుడు ఎక్కువగా వాడుకోవాలి. మనం ఏం చేస్తాము అంటే ఆ టైంలోనే అన్ని వదిలేస్తాం. మనం ఎలాగోలా ఒక పరిస్థితిని కల్పించుకొని ఆ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఐసోలేటెడ్ గా ఉండి ఆ పాజ్ లో మనం మళ్ళా రీగెయిన్ చేసుకొని ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలని. ఓకే. సో ఇది మొత్తం మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇక్కడికి. ఇప్పుడు ఇంకొకటి చిన్నది ఏంటంటే మనము ఇక్కడ ఆమ్, ఒక మహానుభావుడు చెప్తూ ఉంటాడు ఇది. మనమంట ఒక పురాణం వినటానికో, ఒక సత్సంగం వినటానికో, లేకపోతే ఒక లెక్చర్కో ఎక్కడికో వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ లో కూర్చోవటం అలవాటు అవుతుంది. ఒక 4 రోజులు వెళ్తూ ఉంటే అదే ప్లేస్ లో కూర్చోవాలనిపిస్తుంది మనకి. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటే కొంచెం మెంటల్ యాజిటేషన్ ఉంటుంది. ఓకే. కానీ నీకు సమిష్టి నీ ఒక సాధకుడిగా ఏం చేస్తుందంటే నీకు కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అక్కడ. ఎందుకంటే నీకు ఆ మెంటల్ అటాచ్మెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎంత సటిల్ గా, ఎంత తొందరగా మనం ఒకదానికి అలవాటు పడిపోతాము అంటే దాన్ని కావాలని మార్చుకోక్కర్లేదు. దాన్ని రియలైజ్ అయితే చాలు. ఓ ఈ ప్లేస్ పట్ల కూడా నాకు ఇది అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక ఒక చోటకి కంటిన్యూస్ గా రోజు వెళ్తున్నావు. వెళ్తున్నప్పుడు టైంకి వెళ్ళలేకపోయావు. ఆ రోజు ఏదో కుదరలేదు. దాంట్లో మెంటల్ బీటింగ్ మొదలవుతుంది. నేను ఎందుకు ఇలా చేశాను? నేను నా ఐడెంటిటీ ఏంటి? టైంకి రావటం. ఈగో. ఆ ఈగో దెబ్బతింది అక్కడ. ఓకే. సో అట్లాంటప్పుడు కూడాను దాన్ని పాజ్తో ఆలోచించుకోవాలని. అది ఆ సమిష్టిలో కుదరలేదు కాబట్టి ఇట్స్ ఒక అలా అని రోజు చేయమని కాదు. యు ఫాలో ద ప్యాటర్న్ బట్ డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ విధేయాత్మ అంటే ఏంటంటే ఆత్మ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఓకే. సో ఇలా మనం ఒక్కొక్కసారి వాదనలో ఉంటాము, అంటే ఆర్గ్యుమెంట్స్ లోకి ఉంటాము, అంటే మన పాయింట్ ని మనం కన్విన్స్ చేయాలనుకుంటాము. అలాంటప్పుడు అవతల వ్యక్తి విని అర్థం చేసుకునే శక్తి ఉంటే మనం ఎంత చెప్పినా పర్లేదు. వాళ్ళకి ఆ శక్తి లేదు అని గ్రహించినప్పుడు వెనక్కి తగ్గటం మంచిది అని చెప్పి మనసుకి చెప్పాలన్నమాట. ఓకే. అది మనం ఓడిపోయినట్టు కాదు అక్కడ. కానీ ఆ ఆ సంఘటనకి అది అట్లా వదిలేస్తేనే వాళ్ళ దారిలో వాళ్ళు తెలుసుకొని బయటపడతారు అనేది. ఇప్పుడు అట్లానే నాకు ఆమ్, స్మాల్ ఐని ఇదేవాలి, లేదా నేను అహం బ్రహ్మాస్మి అనేది తెలుసుకున్నాను, లేదా నేను ధ్యానంలో చాలా డీప్ గా వెళ్ళాను అని అనుకొని అందరికీ ఇది జరగాలి అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్డ్ గా చెప్తూ ఉంటాం మనం. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దారి వాళ్ళకుంది, వాళ్ళ మనస్తత్వం వాళ్ళకుంది, వాళ్ళ ఉన్న వాసనలు వాళ్ళకున్నాయి. వాళ్ళు వచ్చిన దారిలో వస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. నువ్వు ఒక సీడ్ వేయాలి కానీ దాన్ని ఫోర్స్డ్ గా పదే పదే వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రసాద దాంట్లో 65వ శ్లోకం చెప్పుకుందాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళా ఈ ప్రసాదం అనేది అంతఃకరణ ప్రసన్నత మనకు వచ్చినంతనే అస్య సర్వ దుఃఖానాం. ఓకే. అంటే ఈ ప్రసాదం అనేది లభించిక సకల దుఃఖాలు దూరం అవుతాయి అని చెప్తున్నాడు. సర్వ దుఃఖానాం హాని ఉపజాయతే అని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనంట ప్రసన్న చేత సహా బుద్ధి ఆశుహి పర్యవతిష్టతే అంటున్నారు. అంటే ఈ ప్రసన్నమైన మనస్సు గల వాళ్ళకి బుద్ధి శీఘ్రముగా అంతటా ఆత్మస్వరూపంగా నిశ్చలంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ ప్రసాదంతో మనం ఆలోచిస్తూ ఉంటే దాని వైపుకి వెళ్ళాలి అని ఆటోమేటిక్ గా మన ఆందోళన అంతా తగ్గి
ఈ స్టెప్స్ ద్వారా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఉదాహరణలు ఇంతకుముందు శ్లోకంలో, ఆ ఆనందం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే గుర్తు చేసుకోవాల్సింది, ఈ వేదాంతం మనకి నేర్పించింది ఏంటి? మనకి ఈ ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు. బాహ్య వస్తువుల వల్ల, బాహ్య వాటి మీద రావట్లేదు. అంతరంగా వచ్చేది ఇది అనేది గుర్తు చేసుకోవాలన్నమాట. ఓకే. ఇందాక 64 ఏం నేర్పించారు మనకి? ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ అవర్షన్ లీడ్స్ టు సెరెనిటీ. ఓకే. రాగద్వేష వియుక్తైస్తు అని చెప్పాడు కదా. చెప్పి విషయాన్ ఇంద్రియైశ్చరన్, వాటన్నిటినీ నిగ్రహంగా ఉంచుకున్నప్పుడు నీలో ప్రసాదం వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ 65లో ఏం చెప్తున్నాడంటే రిజల్ట్ చెప్తున్నాడు దాంట్లో. నువ్వు దాంట్లో ఉండటం మూలాన ఈ ఈ స్థితి నీకు స్టెబిలైజ్ అవుతుంది అనమాట. కంట్రోల్ మోర్ ఆఫెన్ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. సఫరింగ్ తగ్గిపోతుంది. ఆ విషయం వల్ల నీకు కలిగే బాధ, అంటే విషయాల వల్ల బాధ కలగదు మనకి. మన వాసనల వల్ల మన లోపల ఉన్న దాని మూలానే బాధ కలుగుతుంది. ఎలాగైతే ఆనందం అనేది మన లోపల నుంచే తెచ్చుకోవాలో, అలానే బాధ అనేది కూడాను మన లోపల నుంచే వస్తుందన్నమాట. అది తెలుస్తుంది మనకి. అప్పుడు సర్వ దుఃఖానాం హానిహి. అది ఎప్పుడైతే అర్థమైందో మనకి, ఈ బయట ఉండే ప్రాబ్లమ్స్గా అనిపించవు అన్నమాట అప్పుడు. ఓకే. కానీ అవి కంప్లీట్గా పోవు. ఎప్పుడు ప్రపంచం అనేది పోదు, ప్రాబ్లమ్స్ పోవు. నువ్వు ఆ ప్రాబ్లమ్స్ని డీల్ చేసే విధానము, వాటిని అర్థం చేసుకునే విధానం నువ్వు మార్చుకుంటున్నావు. నీ సైకలాజికల్గా నువ్వు మారుతున్నావు అన్నమాట. నువ్వు మారితే ఆ పరిస్థితిని మార్చగలుగుతావు నువ్వు. ఓకే. లేకపోతే నువ్వు మారకుండా పరిస్థితిని మార్చలేవు అన్నమాట ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఒక స్వామీజీ కానీ, ఒక మంచి నాయకుడు వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు మారి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని, వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వేల మందిని మార్చగలిగారన్నమాట. ఓకే. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఇది ప్రసన్న చేతసః అన్నమాట. అంటే తను మారటమే కాకుండా, ఈ ప్రసన్న చేతసుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, తన చుట్టూ ఉన్న వాతావరణం, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోతారన్నమాట. అంత హయ్యర్ స్థాయికి వెళ్ళిపోతుంది అది. ఓకే. అది మనం కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది మనతో అంటూ ఉంటారు, ఏమోనండి మీతో మాట్లాడితే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది" అని చెప్తూ ఉంటారు మనకెప్పుడన్నా. మన దగ్గరకొచ్చి వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించటమే ప్రసన్న చేతసః అన్నమాట. అంటే నువ్వు దాన్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి, నీలో ఆ గుణం ఉంది కాబట్టి, వాళ్ళు నీ పట్ల ఆసక్తిని పెంచుకొని నీ దగ్గరికొస్తారన్నమాట. ఓకే. ఇది దీంట్లో ఏమవుతుంది అంటే మనకి లోపల ఇన్ ఇన్వర్డ్ కంపోజర్, ఈ ఎమోషనల్‌గా చాలా ఒక బండరాయి తీసేసినట్టు అయిపోతుంది మనకి. ఈ ప్రసన్న చేత సహా ఈ క్లారిటీ వచ్చినప్పుడు. ఓకే. తర్వాత ఈ మైండ్ అప్పుడేమవుతుంది అంటే, ఇంకా మెడిటేషన్‌లోకి వెళ్ళటానికి, నిధిధ్యాస చేయటానికి, మనం మననం చేసుకోవటానికి, క తర్వాత ఆ బ్రాహ్మీ స్థితి చేరుకోవడానికి చాలా ఉపయోగపడుతుందనమాట. ఈ ఈ ప్రసన్న చేతసః అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక డిస్టర్బ్డ్ మైండ్ వచ్చేటప్పటికి ఇంకా ప్రాబ్లమ్‌ని ఇంకా అతిగా చూస్తూ ఉంటాం మనం. ప్రేమనైనా గానీ, ప్రాబ్లమ్‌నైనా గానీ అతిగా చూస్తూ ఉంటాం. తర్వాత ఇంపల్సివ్‌గా రియాక్ట్ అవుతాము. మన పర్స్పెక్టివ్ పోతుంది దాంట్లో. ఆలోచన విధానం పోతుంది. జడ్జిమెంట్ పోతుంది. కామ్ మైండ్ తెలిసిందే, ఇప్పుడంతా చెప్పుకున్నదే ఇది. క్లియర్‌గా చూడగలుగుతాం అన్నమాట. ఇక్కడ బుద్ధిని ఎలా వాడుకోవాలి? ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకోవాలి అంటే, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనం ఇంతకుముందు జరిగిన సంఘటనలో ఈ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనుకున్నాం. ఓకే. ఆ ప్రణశ్యతి పతనం నాకు ఎందుకు జరిగింది? ఎక్కడ నేను బాగా లోన్ దానికి లోనయ్యి నేను పోగొట్టుకున్నాను అనేది గుర్తు చేసుకొని, ఆ బుద్ధిని షార్ప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు వెంటనే ఆ ట్రూత్ నీకు కనపడుతుంది. ఇక్కడ వేదాంత పరంగా చూస్తే ఏంటంటే, మన ఆత్మ అనేది ఎప్పుడు ఎవర్ పీస్‌ఫుల్. ఓకే. ఎప్పుడు ప్రసాదం అధిగచ్చతి. ఓకే. ఎప్పుడు అది ప్రసన్న చేతసః అనే ఉంటుంది. దాన్ని గురించి గనక ఒక్కసారి ఆలోచించామంటే, ఈ పరమాత్మ తత్వం నాలో ఉంది, ఆ ఆత్మ అనేది ఎప్పుడు ఎవరు పీస్‌ఫుల్లే అనే ఒక్క ఆలోచన వస్తే ఇవన్నీ పటాపంచలైపోతాయన్నమాట. ఓకే. సో, అది అటాచ్‌మెంట్ తగ్గిపోతుంది. ప్రాక్టికల్‌గా డైలీ అప్లికేషన్ ఎట్లా? ఫస్టు
పీస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ అ స్ట్రెంగ్త్. నువ్వు ఎప్పుడైనా తగ్గితే ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అంటాం. అట్లానే ఆ పరిస్థితిలో పీస్ అనేది అంతరంగా పీస్ పొందటం అనేది వీక్నెస్ కాదనమాట. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ అన్నెసెసరీ యాజిటేషన్ని మళ్ళా ఇంకా ఎక్కువగా స్టిమ్యులేట్ చేయకూడదు, ఇందాక చెప్పుకున్నదే. తర్వాత ఇన్నర్ పాజ్, బయటకు మాట్లాడటంలో పాజ్ కాదు, నీలో ఇన్నర్ పాజ్ రావాలి. ఒక వెంటనే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ సంఘటనలో నా పరిధి ఇంతే, నా బాధ్యత ఇంతే అని మాట్లాడుతూనే తెలుసుకోవాలని. తెలుసుకున్నప్పుడు ఆ ఇన్నర్ పాజ్ డెవలప్ అవుతుంది అనమాట. అదే ప్రసన్న చేత సహా అన్నమాట. ఆ లోపల ఏదో నేను ఆత్మని అనుకుంటే రాదు అది. నా ఈ సంఘటనలో, ఈ సమిష్టిలో నా పరిధి ఇది, నేను చేయగలిగింది ఇంతే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ చేయగలిగితే చేస్తాను, కానీ నా పరిధి ఇది అని అర్థం చేసుకోవటమే ఇన్నర్ పాజ్ అన్నమాట. ఓకే. ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తున్నాడు, స్టిల్ ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే అన్ని వదిలేసి వెళ్ళమని కాదనమాట. ఓకే. అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోలేదు, ఆ ఇన్నర్ పాజ్ డెవలప్ అవ్వాలి. అదే ఇక్కడ క్రియేట్ ప్రాక్టీసెస్ ఫర్ సెరెనిటీ. మళ్ళా మనకి ఏ పద్ధతి అయితే ఉపయోగపడుతుందో. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక పద్ధతిలో వెళ్తున్నాను, కానీ ఆ పద్ధతి ద్వారా నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు గురువులు ఏం చేస్తారంటే, ఓకే, ఇది కూడా నువ్వు చెయ్యాలి అని చెప్తారు మనకి. కానీ మనలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, దాని పట్ల ఇష్టం ఏర్పడదు. మనం మంచి కోరుకొని అట్లానే అందరినీ నమ్మడం కాదు. మనం ఒకళ్ళ మీద మనకు గురి కలిగినప్పుడు, వాళ్ళు మనకి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వింటారు మాట కదా. మనం పెద్దవాళ్ళుగా కూడా చూస్తూ ఉంటాం. ఆ ఆ టైంలో వినాలి అనిపించింది అంటే వాళ్ళు బాగుపడతారు. లేదు నేను ఎప్పుడు ఇంతే చేస్తాను అంటే వాళ్ళకి నష్టం అన్నమాట. ఒకవేళ బాగా ఆలోచించే వాళ్ళు, ఇదిగో నీలో ఈ ఈ ఫాల్ట్ ఉందని చెప్పరు ఎప్పుడు వాళ్ళు. ఇదిగో మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటారు. లేదా ఒక కష్టంలో ఉన్నప్పుడు, అమ్మ ఇదిగో ఈ వ్రతం చేసుకోండి, ఈ యజ్ఞం చేయండి, మీకు మంచి జరుగుతుందని చెప్తారు. కానీ దానివల్ల నీకేమి ఇప్పుడు ఉన్న సంఘటన ఇంప్రూవ్ అవ్వట్లేదు. కానీ నీలో ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యి ఒక రొటీన్లోకి వచ్చి దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు వస్తుందన్నమాట. అఫ్ కోర్స్ దాన్ని చేసినందువల్ల ఫలితం నీకు తర్వాత రావచ్చు. కానీ ఆ సంఘటనలో నీ మనస్సు దాని మీద నుంచి దీని మీదకి వచ్చి వెళ్తుంది. అది మామూలు మనస్సులో చేసుకునేది. మనమేమో ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీటన్నింటిలో ఈ ప్రసన్న చేత సహా ప్రసాదమది గచ్చతి, ఈ ఈ మొత్తం సైకిల్ అంతా ఎలా ఉందో చూసుకొని మనము వీ హ్యావ్ టు లెర్న్ అన్నమాట. సో ఇదంతా ఈ సెరెనిటీ కోసం మనం చేసేదేను. ఈ ఇంద్రియాలను ఎప్పుడు బాహ్య విషయాల్లో ఎక్కువగా వదలకూడదు. మనం చేయాల్సింది జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మనకి కఠోపనిషత్తు చెప్తుంది కదా, ఏంటి, మనం శరీరాన్ని రథము, ఇంద్రియాన్ని గుర్రాలతో, మనస్సు పగ్గాలు, బుద్ధి రథసారథి అని చెప్పి ఉపనిషత్తులో చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఆ రథాన్ని ఇష్టం వచ్చినట్టు పోనీయకూడదు అన్నమాట. ఓకే. విషయాన్ ఇంద్రియైశ్చరన్ అని చెప్పారు. ఒక్కొక్క ఒక్కొక్క అక్షరము ఒక్కొక్కటి మనకి గుర్తు చేసుకుంటూ ఉండాలి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, అట్లా ప్రతి దాన్ని ఎక్కడెక్కడ గుర్తు చేసుకోవాలి, ఈ శ్లోకాలన్నీ అట్లా గుర్తు చేసుకుంటూ ఉందాము. ఆమ్, అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓం తత్సత్.